నమస్తే. దిశ గాయత్రికి స్వాగతం. దేవునిపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ పూజ చేయాలనుకుంటూ ఉంటారు. అయితే కొంతమందికి పూజను ఎలా ప్రారంభించాలి, ఎలా ముగించాలి, పూజకుండే నియమ నిబంధనలు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. అయితే ఈ విషయాలు మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు బాలచంద్ర గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. అయితే గురుగారు, సంకల్పం అంటే ఏంటి? సంకల్పం చెప్పుకునేప్పుడు కొన్ని అక్షంతలు తీసుకొని వాసన చూసి వెనక్కన వేస్తూ ఉంటారు. అసలు దేవునికి వాసన చూసిన వస్తువు ఏది పనికిరాదు. మరి అలా చేయవచ్చా? వాసన చూసిన పదార్థం ఏది కూడా దేవీ దేవతలకు వర్తించదండి, ఏ వస్తువైనా సరే. అయితే మనం పూజ చేసేటప్పుడు మాత్రం వాసన చూసి వెనక్కు విసిరేసుకోండి అని చెప్తాం. భార్యాభర్త ఇద్దరు కూర్చొని భార్య యొక్క ఎడమ భుజం నుంచి వెనక్కు విసిరేసుకోండి అని చెప్తారండి. కారణం ఏమిటంటే, అక్షింతలు వాసన చూసి వెనక్కి వేసుకున్నప్పుడు అర్చక స్వాములు ఏం చెప్తారంటే, ఉత్తిష్టంతో భూత పిశాచ ఏతే భూమి భారక ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారవే. మనం చేసేటువంటివన్నీ కూడా బ్రహ్మకర్మలు. ఆ రోజున ఆ యొక్క పూజా విధానాన్ని మనం చేసుకోవాలి అనుకునేటువంటిది బ్రహ్మ సంకల్పము. కాబట్టి మనం పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకు కావాల్సినటువంటివి పంచభూతాలు కావాలండి. దీపము, అలాగే నీళ్లు, అలాగే అగ్ని, వాయు, ఆకాశం. వీటన్నిటితోనే మనం పూజాది విధానం కూడా ప్రారంభించుకుంటాం. ఈ భూత ప్రేతాలన్నిటికీ కూడా ఈ పంచభూతాల్లోకి కూడా ఫ్రీ యాక్సెస్ ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోయి మనం పూజ చేసేటప్పుడు ఇబ్బంది పెడతామని చూస్తూ ఉంటారు. కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు, ద్వితి, అదితి. ద్వితి రాక్షసులకు తల్లి, అతిథి దేవతలకు తల్లి. రాక్షసులన్నీ ఒకరు వాడుకున్నవి, ఒకరు తీసుకున్నవి, అన్నీ సెకండ్ హ్యాండ్ కావాలని కోరుకునేటువంటి మనస్తత్వం కలవారు. అది దేవీ దేవతలు అలా కోరుకోరు. కాబట్టి మనం వాసన చూసింది ఆల్రెడీ మీరు వాడుకున్న పదార్థం అవుతుంది. కాబట్టి మీరు పూజ చేసే అప్పుడు ఆ యొక్క పదార్థాన్ని తీసుకొని మీరు పూజ చేసే విధానాన్ని ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఆ యొక్క భూత ప్రేతాలన్నీ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాయి. ఆ తర్వాతకి మనం ఇతరత్ర పూజాది క్రతువులు ప్రారంభించుకుంటాం. ఈ యొక్క పూజాది క్రతువులలో దేవీ దేవతలకు మనస్ఫూర్తిగా ఆవాహనం మనం చేసుకుంటూ ఉంటాం.